ఇదే అంశంపై స్పందించేందుకు ప్రస్తుతం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. సో వరుసగా మనం చూస్తూ ఉన్నాం, ఒక ఘటన తర్వాత ఒకటి. ప్రస్తుతం జోగి రమేష్ గారి నెంబర్ వచ్చినట్లుగా కనిపిస్తోంది. అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉన్నారు. ప్రధానంగా అందరూ గమనిస్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ లో ఎంత స్థాయికి వెళ్ళొచ్చో, ఎక్కడి వరకు వెళ్ళొచ్చో కూడా కూటమి ప్రభుత్వం నిరూపిస్తుంది అన్న విమర్శ వినిపిస్తోంది. ఎట్లా చూస్తున్నారు మీరు? చాలా చాలా దారుణం అమ్మా. ఎందుకంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక బీసీ నాయకుడు, అదేవిధంగా ప్రజల పక్షాన కళ విప్పే నాయకుడైన జోగి రమేష్ గారిని ఏదో విధంగా అక్రమ కేసు పెట్టాలని గత 16-17 నెలల నుంచి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి కూడా ట్రై చేస్తారు. వాళ్ళ కొడుకు మీద అక్రమ కేసు పెట్టారు. అదేవిధంగా అది కక్ష సరిపోక ఇప్పుడు జోగి రమేష్ కి సంబంధం లేని విషయం మీద, అసలు ఎటువంటి సంబంధం లేకుండా కావాలని ఎవరైతే కల్తీ మద్యంలో కీలక సూత్రధారి పాత్రధారి అయిన జనార్దన్ తో ఉన్నాడు, అతనితో పేరు చెప్పించి, ముఖ్యంగా చెప్పాలంటే రేపు నిన్న ఆల్రెడీ కాశీబొగ్గులో జరిగిన ఘటనని డైవర్షన్ చేయడానికి, ఎందుకంటే నిన్న కాశీబొగ్గులో దాదాపు 9 మంది చనిపోయి నిద్రలందరూ కూడా క్షతగాత్రులు ఉన్నారు. వాళ్ళందరూ ఈ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పని, అదేవిధంగా జోగి రమేష్ కూడా యాంటిసిపేటరీ బెయిల్ కానీ, అదేవిధంగా సిబిఐ విచారణ కావాలని చెప్పని కోర్టుని ఆశ్రయించడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అక్రమంగా ఉదయం 6 గంటలకు వెళ్ళి ఆయన ఆల్రెడీ 15 రోజుల నుంచి ఎప్పుడైతే జనార్దన్ వాయిస్ వచ్చిన కాడి నుంచి కూడా మన జోగి రమేష్ గారు ఒకటే చెప్తున్నారు, నేను ఏ పరిష్కారం సిద్ధంగా ఉన్నాను, కావాలంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మేము కావచ్చు, ఎక్కడైనా తిరుపతి కావచ్చు, అమ్మవారి గురించి కావచ్చు, నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రతి దానికి నేను సిద్ధంగా ఉన్నాను, నాకు ఎటువంటి ఇబ్బంది లేదన్నా కానీ ఉదయం 6 గంటలకి ఒక కుటుంబ సమేతంగా ఇంట్లో ఉంటే ఒక టెర్రరిస్ట్ ని పట్టుకొచ్చినట్టుగా పోలీసులందరూ కూడా చాలా పరాకాష్ఠగా అక్కడ ఉన్న జనాలందరినీ కూడా, ఎందుకంటే అతను నోటీస్ ఇస్తేనే నేను వచ్చి సమాధానం చెప్తానని కూడా చెప్పిన వ్యక్తిని దుర్మార్గంగా ఆదివారం ఉదయం అరెస్ట్ చేసి కేవలం క్షణికానందం కోసం అని చెప్పని, ఇది నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి యొక్క క్షణికావేశం కోసం, ఇవన్నీ కూడా క్షణిక ఆనందం కోసం చేస్తున్న ఇదే తప్ప అతను ఇటువంటి ఈ కేసులో కానీ ఈ అక్రమ మద్యం గురించి మాట్లాడిన వ్యక్తే జోగి రమేష్ గారు. ఏదైతే కల్తీ మద్యం గురించి, ఇది నారావారు సారా అని చెప్పని ఏదైతే అక్కడ కల్తీ మద్యం దొరికిన ప్రదేశానికి వెళ్ళి మొట్టమొదటిగా మీడియాకి మాట్లాడిన వ్యక్తి జోగి రమేష్ గారు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఏదో ఈ కల్తీ మద్యం వైఎస్ఆర్సీపీకి అంటిద్దాం, జోగి రమేష్ గారి తద్వారా అరెస్ట్ చేద్దాం అని చెప్పని సునకానందం పడడం తప్ప దీంట్లో ఎటువంటి వాస్తవం లేదు. జోగి రమేష్ అనే వ్యక్తి ఒక నిజాయితీ పరులాగా తప్పకుండా నిర్దోషిగా బయటకు వస్తాడని పూర్తి విశ్వాస నమ్మకం మాకుందమ్మా. ఇదంతా కూడా చంద్రబాబు, లోకేష్, కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్ర. ఇది ఒక బీసీ నాయకుడిని అణిచివేయాలని చెప్పని, అతని యొక్క గళాన్ని ముయించాలని చెప్పని చేస్తున్న కార్యక్రమం తప్ప దీంట్లో ఎక్కడ వాస్తవం లేదమ్మా. అదే శ్రీనివాస్ గారు మొదటి నుంచి కూడా ఏ కైండ్ ఆఫ్ విచారణకైనా తాను సిద్ధమని జోగి రమేష్ గారు ప్రకటిస్తూ రావటాన్ని మనం చూసాము. సేమ్ టైం సిబిఐ విచారణ జరగాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. సిట్ వద్దని ప్రధానంగా చెప్పటం, ఎందుకు సిట్ విచారణ వద్దనుకుంటున్నారు, ఎందుకు సిబిఐ విచారణ కావాలని ప్రెస్ చేసి అడుగుతున్నారు? అమ్మా, ఇప్పుడు చంద్రబాబు కన్సర్న్ నడిచే సిట్ అధికారుల మీద ఎవరికైనా నమ్మకం ఉంటుందా? సిట్ అధికారులు ఇప్పుడు ఏదైతే సిట్ ఎంక్వైరీ మామూలుగా వీళ్ళు కొంతమందిని తీసుకెళ్లి ఎంక్వైరీ చేస్తారు కదా, ముద్దాయిల్ని చాలా మందిని, ఎవరు జనార్దన్ వాళ్ళని. మరి ఆ యొక్క న్యూస్ ని ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఏ విధంగా బయటకు వస్తున్నాయేమో. సిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం కనుసరణలో నడుస్తుంది కాబట్టి దాని మీద మాకెవరికి కూడా విశ్వసత లేదు. అందుకనే మన జోగి రమేష్ గారు ఏమన్నారంటే, సిబిఐ విచారణ జరిపించండి, నేను సహకరిస్తాను. అదేవిధంగా పోనీ మీకు ఇంకా కావాలంటే నార్త్ అనాలిసిస్ కావచ్చు, నిజ నిర్ధారణ కావచ్చు, దేనికైనా సరే నేను సత్యశోధన కూడా నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పాడు. అదేవిధంగా వెంకటేశ్వరం కావచ్చు, కనకదుర్గమ్మ తల్లి మీద కావచ్చు, నేను ప్రమాణం చేసి నేను మాట్లాడతాను కూడా చెప్పాడు. ఇన్ని చెప్పినా గానీ వాళ్ళు ఎక్కడ వాటిని లెక్క చేయకుండా కేవలం ఒక కక్షపూరిత దారుణంలోనే జోగి రమేష్ ని ఏదో విధంగా అరెస్ట్ చేయాలని చెప్పని ఒక దురుద్దేశం ఈ కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీకి అంటకట్టాలని ప్రయత్నం చేస్తారు తప్ప ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఈ విషయాన్ని నమ్మే పరిస్థితి లేదమ్మా. ఎందుకంటే ఈ ప్రభుత్వం 18 నెలలు అవుతుంటే కల్తీ మద్యం ఎవరైతే జనార్దన్ ఉన్నాడో, జయచంద్రారెడ్డికి బీఫామ్ ఇచ్చినప్పుడు కూడా పక్కన ఫోటోలో ఉన్నాడు మాత్రం. అంటే గత ప్రభుత్వం మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడే బీఫామ్లు తెలుగుదేశం పార్టీ ఇస్తే ఆ బీఫామ్ ఇచ్చిన వ్యక్తి పక్కనే నుంచున్నాడు ఇతను. మరి అటువంటి జయచంద్రారెడ్డికి సంబంధం లేదు, జోగి రమేష్ కి సంబంధం ఉందని చెప్పని ముద్దాయి చెప్తే ఏ విధంగా దాన్ని పరిగణలో తీసుకుంటారు, ఏ విధంగా అరెస్ట్ చేస్తారు అనేది ఈ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉందమ్మా.
రైట్, మీరు చెప్తున్నట్లుగా మొదటి నుంచి వినిపిస్తున్న పేర్లు ఏవైతే ఉన్నాయో వారిపైన చర్యలు ఇంతవరకు తీసుకుంది లేదు. కానీ జనార్దన్ రావు గారి ఛార్జ్ షీట్ లో ఎక్కడ వినిపించని పేరు జోగి రమేష్ గారి పేరు, ఆయన్ని అరెస్ట్ చేశారు. మధ్య అక్రమ అరెస్టు ఇది పూర్తిగా కూడా కక్షపూరితంగా చేసిన అరెస్టులు తప్ప, ఎందుకంటే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అనేది ఏదైతే నిన్న కాశీబుగ్గ ఆలయంలో ఉందో అటువంటి ఆలయాలకి రక్షణ వదిలేసి కేవలం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని పార్టీ నాయకుల్ని అరెస్టు చేయాలని చెప్పని వాటికి పనిచేస్తుంది తప్ప పోలీసు వ్యవస్థ ఎక్కడ ప్రజల భద్రతకు మాత్రం ఎక్కడ కూడా గాలికి వదిలేసి పోలీసు వ్యవస్థ అంతా కూడా ఈ దిక్కుమాల రాజకీయాలు చేయడానికి పనిచేస్తుంది తప్ప పోలీసు వ్యవస్థ అనేది సరిగ్గా చేయట్లేదని దానికి ఇది ఒక జోగి రమేష్ అక్రమ అరెస్టే ఇది నిదర్శనం మీదంతా కూడా. రైట్, కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ తరహా అరెస్టులు చూస్తూ వచ్చాం, కక్ష సాధింపులు చూస్తూ వచ్చాం. అంటే మీరేమనుకుంటున్నారు, లాంగ్ రన్ లో ఇలాంటి పొలిటికల్ చర్యలు లాంగ్ రన్ లో కలిసి వస్తాయంటారా వీడికి? అమ్మా ఇది పూర్తిగా కూడా ఎప్పుడు ఎక్కడా లేని విధంగా అమ్మా, అసలు నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా జరగలేదమ్మా. ఇటువంటి కేసులు కానీ ఇవన్నీ కేవలం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నారా లోకేష్ గారు కక్షపూరితంగా చేస్తున్న తప్ప గతంలో ఎప్పుడూ లేదు. ఇది మంచి పరిణామంగా కూడా కాదమ్మా, ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టి చేసిన వాళ్ళు రేపు ఉదయం తప్పనిసరిగా చట్టం ముందు మళ్ళీ వాళ్ళు కూడా నుంచోవాల్సిన పరిస్థితి వస్తుంది దాంట్లో. ఎందుకంటే ఇది 100% తప్పుడు కేసు, ఎక్కడా కూడా జోగి రమేష్ కి ఈ కేసులో సంబంధం లేదని ఆయన చెప్తున్నారు. మా అందరూ కూడా తెలిసిన విషయం అది. అంటే 18 నెలల నుంచి ఈ ప్రభుత్వం ఉంటే 18 నెలల్లో కనీసం దీని మీద జోగి రమేష్ హస్తం ఉందనేది ఎక్కడైనా జరిగిందో అతను ఆల్రెడీ జనార్దన్ మన ఫారెన్ నుంచి కూడా ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియోలో కూడా ఎక్కడ జోగి రమేష్ పేరు చెప్పలేదు. అదేవిధంగా అతను ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ స్టేట్మెంట్ కూడా జోగి రమేష్ పేరు లేదు. ఇది కేవలం అతనితో చెప్పించిన వీడియో తప్ప ఇందులో ఎక్కడ నీతి నిజాయితీ లేదు. ఇది ఓన్లీ కుట్రపూరితంగానే జోగి రమేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేయించాలని చెప్పి చేయడం తప్ప దీంట్లో ఎక్కడ కూడా సస్యం లేదనేది మాత్రం పూర్తి వాస్తవం ఇది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ స్పందనని తెలియజేసినందుకు. మొత్తం మీద కూటమి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు చేసిన అరెస్ట్గానే దీన్ని వైఎస్ఆర్సీపీ నేతలు భావిస్తున్నారు. అలాగే పొలిటికల్ విశ్లేషకులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ఎవరూ ప్రశ్నించకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వం ఈ తరహా చర్యకి పూనుకుంది అన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తూ ఉన్నాయి. ఇదే అంశంపై మొదటి నుంచి కూడా మాట్లాడుతున్నారు జోగి రమేష్. తనపై చేస్తూ ఉన్న ఆరోపణలు రుజువు చేసేందుకు ఎలాంటి విచారణకైనా సరే తాను సిద్ధమని ప్రకటిస్తూ వచ్చిన పరిస్థితి. దాంట్లో భాగంగానే ఆయన సిబిఐ విచారణకు కూడా డిమాండ్ చేశారు. అయినప్పటికీ కూడా ఈరోజు ఎటువంటి నోటీస్ సర్వ్ చేయకుండానే ఆయన్ని అక్రమంగా నిర్బంధించి పోలీసులు తీసుకువెళ్లిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు పిచ్చికి పరాకాష్ట. గత 20 రోజులుగా చెప్తా ఉన్నాను, అక్రమంగా చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కట్టాడని. రాష్ట్ర ప్రజలకు మరొకసారి చెప్తా ఉన్నాను, ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను. కనకదుర్గ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లాను, ప్రమాణం చేశాను. అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం తీరలేదు. చంద్రబాబు నాయుడు దుర్మార్గానికి ఇది పరాకాష్ట. ఒక పక్కన కాశీబుగ్గలో భక్తులందరూ అన్నా, ఒక పక్కన చంద్రబాబు నాయుడు పిచ్చికి పరాకాష్ట. గత 20 రోజులుగా చెప్తా ఉన్నాను, అక్రమంగా చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కట్టాడని. రాష్ట్ర ప్రజలకు మరొకసారి చెప్తా ఉన్నాను, ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను. కనకదుర్గ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లాను, ప్రమాణం చేశాను. అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం తీరలేదు. చంద్రబాబు నాయుడు దుర్మార్గానికి ఇది పరాకాష్ట. ఒక పక్కన కాశీబుగ్గలో భక్తులందరూ అన్నా, ఒక పక్కన